పరగడుపునే నీళ్లు ఎందుకు తాగాలి? నీటి వినియోగం శరీరానికి చాలా మంచిది. అయితే నీరు అసలు ఏ సమయంలో ఎక్కువ తాగాలి, ఎప్పుడు తాగకూడదో తెలుసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం మంచినీళ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా తాగాలట. అయితే ఖాళీ కడుపు ఎప్పుడు ఉంటుంది అంటే ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కడుపు ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయట. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణాశయానికి రెస్ట్ దొరుకుతుంది. ఆ సమయంలో జీర్ణాశయంలో ఎటువంటి రసాలు విడుదల కావు. ఆ సమయంలో నీళ్లు ఎక్కువ మోతాదులో తాగడం వల్ల జీర్ణాశయం మొత్తం శుభ్రపడమే కాకుండా ఆ నీళ్లు పేగులను కూడా క్లీన్ చేస్తాయట. శరీర మెటబాలిక్ రేటు 24% పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. ప్రధానంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. విరేచనం సులభంగా అవుతుంది. ఆకలి పెరుగుతుంది. తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా శరీరానికి అందే శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి కనుక శరీరానికి ఎక్కువగా శక్తి అందుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే పెద్దలు నిద్రలేవగానే మంచినీళ్లు తాగమంటారు. ఇక చాలామంది అన్నం తినేటప్పుడు తినే ముందు కూడా నీళ్లు తాగుతారు. అయితే ఏదైనా ఆహారం తీసుకోవడానికి ఒక అర్ధగంట ముందు నీళ్లు అసలు తాగకూడదట. ఎందుకంటే ఆకలేసే సమయంలో జీర్ణాశయంలో జఠరసాలు విడుదలవుతాయి. అప్పుడు నీళ్లు తాగితే ఆ రసాలు నీళ్లలో కలిసిపోతాయి. దాంతో అల్సర్, గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అన్నం తినడానికి అర్ధగంట ముందు, అర్ధగంట తర్వాత, తినేటప్పుడు కూడా నీళ్లు తాగకూడదంటారు పెద్దలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.